గొప్ప సాంప్రదాయం. అలాగే రాఘవ శెట్టి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. లైటింగ్ ఆఫ్ ల్యాంప్ పై డిగ్నిటరీస్ అంతా డయాస్ అందరూ కలిసి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసింది. చూడాలి చూడాలి ఒక్కసారి చూడండి అంకుల్, రాఘవేంద్ర అంకుల్. సార్ చూడండి. ఎక్కడ సంకుచిత విశ్వాసాల విరుదు గోడలతో ప్రపంచం మొక్కలు విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ పలుపెరగని గోడలతో తన ఉచ్చస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమైన నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల స్వేచ్ఛామయ స్వర్ణులకి పయనించుటకు మానవాళిని మేలుకొలుపు. అందరి శాంతికి సహకరిస్తారని, ఎవరి శాంతికి భంగం కలిగించాలని ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక కొత్త సాంప్రదాయానికి నాలుగు లేదు. ఆయన ఎంజీఎఫ్ పెట్టిన ప్రతి సభ్యులు కూడా తప్పకుండా గౌరవించాలి. ఈ కార్యక్రమాన్ని మా మాజీ గవర్నర్ రాఘవ శెట్టి గారు దాన్ని మొదలుపెట్టి చేస్తుంటే కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మన జిల్లాకు ఒలి తెచ్చారు. మన జిల్లాకి కాదు 2003 కూడా వేరు ఒలి తెచ్చారు. నా తర్వాత ఆ స్థాయిలో ఒలి తెచ్చినప్పుడు రాఘవేంద్ర శెట్టి గారు. రాఘవేంద్ర శెట్టి గారు ఈరోజు మన ఈ 14 మంది మన అన్ని అడ్మిషన్ కూడా బాగున్నారు. ఇప్పుడు మన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కావడానికి దోహదపడ్డ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఇది ఇలాగా పెద్దలు చెప్పినట్టుగా ఇది దాదాపు 35 years క్రితం దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క క్లబ్ నుంచి ఒక్కొక్క క్లబ్ దాదాపు 1500 క్లబ్బుల దాకా రాష్ట్రాలు, దేశాలు, ఇతర దేశాలు కూడా వ్యాపించిన అందరికీ తెలిసిందే. మరి ఈనాటి మన మొత్తం ఇంటర్నేషనల్ మొత్తం కలిపి 10 జిల్లాలుగా డివైడ్ చేశారు. ఆ 10 జిల్లాలో మన జిల్లా అంటే నెల్లూరు జిల్లా కాదు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ఈ 3 కలిపి ఒక డిస్ట్రిక్ట్గా చేయడం. దానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గవర్నర్గా ఈ 3 జిల్లాలతో ఒక వ్యక్తిని ఎన్నిక చేసి ఆ వ్యక్తి ద్వారా ఎక్కువ క్లబ్స్ ప్రారంభించడం, ఎక్కువ ఫ్రెండ్స్గా చేయడం, తర్వాత ఫండ్ రైజింగ్ చేయడం, ఈ 3 కార్యక్రమాలు ఆయన మీద బాధ్యత పెడతారు. మరి నేను అంకిరెడ్డిగా 2008లో గవర్నర్గా మొదటి గవర్నర్గా ఈ జిల్లాకు 2203కు గవర్నర్ అయ్యారు. ఆనాడు ఇలాంటి అవేర్నెస్ లేదు కాబట్టి ఎంజీఎఫ్లు చేయలేకపోయారు అనుకున్న స్థాయిలో. ఆ రోజు ఆ 3 చేసినట్టు అసలు ఎంజీఎఫ్ అంటే ఎవరికి తెలియదు. దాని డబ్బు చేయాలని ఇప్పుడు కూడా అడగడం చాలా మంది ఉన్నారు. మన డబ్బు చేస్తుంది సరిపోతుంది కదా, అక్కడెక్కడో ఇంటర్నేషనల్ ఇచ్చలేదు. మరి ఆనాటి పరిస్థితిలో ఆ 3 చేయడం అయితే నేను చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఆ తర్వాత 2011 మన వాటాగా రొటేషన్ సుబ్రహ్మణ్య యాదవ్ గారికి వచ్చింది. వారు ఆ రోజు వాళ్ళ పరిధిలో కొన్ని క్లబ్బులు, వాళ్ళు కొన్ని ఎంజీఎఫ్లు కూడా చేశారు. అప్పుడు కూడా అవేర్నెస్ 2014 వచ్చేసరికి అప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల పైన వాకర్స్కు ఒక సర్వీస్ ఉంది. కాబట్టి నేను వచ్చిన తర్వాత ప్రయత్నం చేసి ఒక 53 ఎంజీఎఫ్లు చేశారు. ఇంటర్నేషనల్ నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఈరోజు రాఘవేంద్ర శెట్టి గారు ఎలాగా ఇచ్చారో, నేను గవర్నర్ ఉన్నప్పుడు మొదటి స్థానం చేసుకొచ్చాం. తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత మనోహర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా దాదాపు ఒక 60-70 దాకా చేశారు. మరి ఇతర మనం చూసి విశాఖపట్నం కానీ విజయవాడ కానీ నెల్లూరు జిల్లా లేటుకైన జిల్లా ఇది. ఆ జిల్లా నుంచే ఇన్ని ఎంజీఎఫ్లు ఇన్ని తప్పులు చేస్తుంటే మనం కూడా ఎందుకు చేయలేమని చెప్పి వాళ్ళు కూడా పోటీపడి 100లో కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఒకటి, మనందరం నడిచి ఆరోగ్యాన్ని పొందడం. అందరం కలుస్తున్నాం కాబట్టి ఆ కలిసిన సందర్భంగా ఒక అసోసియేషన్ ఫామ్ కావడం, ఆ అసోసియేషన్ లెవెల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, తద్వారా మనం ఆనందపడడం, ఆనందం ద్వారా ఆరోగ్యాన్ని పొందడం దాని ఉద్దేశం. మరి 2 అయిన తర్వాత మనకు దేనికైనా కూడా ఈరోజు కార్యక్రమం చేయాలంటే కొంత మనీ కావాలి. అలాగే ఇంటర్నేషనల్ కొన్ని సర్వీసెస్ చేయాలన్నా, ఇంటర్నేషనల్లో ఒక ఆఫీస్ రావాలన్నా కూడా దానికి కూడా ఫండ్ కావాలి. కాబట్టి ఎంజీఎఫ్ అని, సిల్వర్ డోనర్ అని, గోల్డ్ డోనర్స్ అని, స్టార్ డోనర్స్ అని, ఎండోమెంట్ అని, గుజరాత్ ఇలాగా ఒక 7 రకాల పేర్లు పెట్టి
తద్వారా ప్రజలు ఎవరైతే దాతలు ఉన్నారో, ఎవరైతే మంచి దాతృంగా వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ మనీ కలెక్ట్ చేసి ఆ వచ్చిన మనీ డిపాజిట్ చేసి అసలు అమౌంట్ అవ్వకుండా ఆ వచ్చిన వడ్డీతోటి ఏ క్లబ్లో అయితే బాగా సర్వీస్ చేస్తున్నాయో, యాక్టివ్ చేస్తున్నాయో వాళ్ళకంత ఎంకరేజ్మెంట్ ఫండ్గా డబ్బుగా 2 లక్షలు దాకా చేయడం, రిమైనింగ్ ఆఫీస్ రన్నింగ్ కోసం కొంత అమౌంట్ కేటాయించడం, ఇంకా కొంత ఏదైనా తుఫాను వచ్చినా భూకంపాలు వచ్చినా అక్కడ మన ఇంటర్నేషనల్ తరఫున ఆదుకోవడం అనే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి పరిశీలించి ఒక 10 క్లబ్ల వాళ్ళు పంపించారు. గూడూరులో 2, నెల్లూరులో 8, నెల్లూరులో సుమారు 50 క్లబ్లు దాకా ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరం 2021లో ఇంకా ఎక్కువ మంది పంపించాలని కోరుతున్నాను. అట్లా రిపోర్ట్ పంపించే వాళ్ళు ఇప్పుడు అవార్డు అందుకుంటున్నారు. అలాగే ఎక్కువ మంది ఈ అవార్డు అందుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను పిలిచిన అసోసియేషన్స్ వారిని వాళ్ళ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్ వారు వచ్చి దాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదలుగా కేశవారెడ్డి వాహన అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు గారికి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాఘవేంద్ర శెట్టి గారికి, మా సాటి గవర్నర్ గారైన గౌరవనీయుడు ఆయన దిగగానే నాకు పీస్ ఇచ్చినటువంటి మంచి మనిషి మన అంకిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అన్ని క్లబ్బుల ప్రెసిడెంట్కి, కార్యదర్శులకి, సెక్రటరీ అందరికి కూడా, మొత్తం వాకర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే ఈనాటికి కూడా అన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా నన్ను పిలవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదిగాక మన నెల్లూరు అంకిరెడ్డి గారు ప్రారంభించినప్పుడు వాటర్ అసోసియేషన్ ఈ గవర్నర్ పద్ధతి అనేది తెలియదు. తరువాత దీన్నంతా కూడా ఇంప్రూవ్ చేసి మనంతా కూడా ఎక్కడ పట్టినా జిల్లా స్థాయిలో శాఖలు పెంచి ఇవన్నీ కూడా ఇక్కడ మన అందరం కూడా అటువంటి గుంటూరు, వైజాగ్, అమలాపురం పేరు చెప్పుకునేవాడు. అలాంటిది ఈనాడు మన నెల్లూరే అగ్రగామిగా ఎదిగిందంటే మన నేతాజీ సుబ్బారెడ్డి గారు. అక్కడి నుంచి మన చెప్పుకోకూడదు, మన అందరిలో కూడా లేకపోయినా కూడా మన మనోహర్ రెడ్డి గారిని చెప్పుకోక తప్పదు. ఆయన ఎంతో సందడిగా, సంబరంగా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన ఇలా లేకపోవటం అందరూ కూడా చాలా సందాయకంగా ఉంది. అందువల్ల మీ అందరికి కూడా మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీకి, అలాగే ముఖ్యంగా రాఘవేంద్ర శెట్టి గారికి, ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి మన నెల్లూరు జిల్లా నుంచి ఒక 8 క్లబ్బులు, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి 2 క్లబ్బులు, ఎవరెవరైతే మంత్లీ రిపోర్ట్స్ 3 నెలలు కరోనా పెళ్లి చేసిన వాళ్ళకి ఈరోజు మన డిస్ట్రిక్ట్ 203 తరఫున వాళ్ళకి చిన్న సన్మానం చేస్తున్నాము. ఆ లిస్టు మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ప్రధాన గారు చేస్తారు. ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఆలోచన లేకుండా నెక్స్ట్ ఫ్రెండ్స్ వచ్చేయండి. సార్ జోన్ సార్ ఒక్కసారి పట్టు జోన్. ఓకే, వాళ్ళు 2020లో వాళ్ళు చేసిన కార్యక్రమము మాకు రిపోర్ట్ గుర్తింపుగా ఈరోజు ప్రెసిడెంట్ గారిని అవార్డులను సేవలను సత్కరించబడుతుంది. అలాగే ప్రతి కూడా రాఘవరెడ్డి గారికి కూడా ఎక్కువ మంది తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రిపోర్ట్లు పంపించే దాంట్లోనే ఆలస్యము, దాన్ని అక్కడ పంపించే ఈ మాట్లాడి ప్రజలు మొదలు రావాలి. మహిళ కాబట్టి వారు ఇప్పుడు అవార్డుని అందుకుంటున్నారు. చాలు మొమెంటో తీసుకున్న వాళ్ళకి పక్కన టవర్ బాక్స్ అన్ని పెట్టున్నాయి, అక్కడ తీసుకోవాలి కోరుతున్నాను. సో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టింది బాక్స్ ఉన్నది, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఎంపీ వారికి పైకి రావాల్సిందిగా చిల్డ్రన్ పార్క్ ప్రధాన కార్యదర్శి అందుకుంటున్నారు.
అదేవిధంగా ప్లాటినం డోనర్గా మన అసోసియేషన్ మీద నమ్మకంతో గౌరవంతో రాఘవేంద్ర గారి మాటతో మనకి స్టార్ డోనర్గా ప్లాటినం డోనర్గా డొనేషన్ అందించినటువంటి ఇంటర్నేషనల్ గవర్నర్ ప్రెసిడెంట్ శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు పిలవగానే మా కార్యక్రమం వచ్చారు. అలాగే రాఘవరెడ్డి అన్న గారికి ప్రస్తుత గవర్నర్ రాఘవన్న గారికి అలాగే చూడండి సార్ కొద్దిగా వెనకరండి, పర్లేదు వెనకరండి, చేతులు వదిలేసి. ఓకే జోన్ సెక్రటరీ శ్రీ నల్గొండ మల్లారెడ్డి గారికి ఘన సత్కారం. సార్ కొద్దిగా వెనకపోండి సార్. ఫోటో సార్ చూడండి సార్. రెడీ ఓకే సార్. ఓకే ఓకే రెడీ. ప్రతి ఒక్కరిని అంత ఆప్యాయంగా కలిసి శ్రీ చింతా ప్రసాదరావు గారికి ఘన సన్మానం. సార్ మీరు పైకి పోండి సార్. సార్ కొద్దిగా వెనకపోండి సార్. సార్ కొద్దిగా వెనకపోండి, బాగా వెనకపోండి, ఏం పర్లేదు వెనకపోండి. ఓకే కొద్దిగా వెనకపోండి, పర్లేదు అసలు. ఇది అశోక్ సన్మానం చేసినట్టు సార్ కొద్దిగా వెనకరండి సార్. సార్ ఇది చూడాలి సార్, అందరూ ఇది చూడాలి సార్, అందరూ చూడండి. అట్లా ఉన్నాను సార్. చూడండి సార్ కొద్దిగా చూడండి, ఆయన ఒక్కడే. ₹1,00,000 మన వాటర్ ఇంటర్నేషనల్ ₹1,00,000 డొనేషన్ అందించినటువంటి వారి పెద్ద మనసుకు వేదిక మీద నుంచి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్లాటినం డోనర్ స్టార్ ప్లాటినం డోనర్ తర్వాత ఓకే జోన్ సార్ జోన్ తర్వాత సిల్వర్ డోనర్స్ మనం గౌరవించవలసిన అవసరం ఉంది. సిల్వర్ డోనర్గా వీరిశెట్టి హర్దత్ బాబు గారు. సార్ జోన్ సార్ ఓకే సత్యనారాయణ సర్కార్ మేకల్ నరేంద్ర రెడ్డి గారు మన అసోసియేషన్ ఒక ఆస్తి, ఒక ఎసెట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేకల్ నరేంద్ర రెడ్డి గారు 2007 సంవత్సరానికి సిల్వర్ డోనర్గా మన అసోసియేషన్ సహకారం అందించారు. వారిని సత్కరించుకోవడం మన బాధ్యత, మన విధిగా భావిస్తూ వారికి ఆహ్వానం జరుగుతున్నారు. శ్రీ మేకల నరేంద్ర రెడ్డి గారు. సార్ చూడండి సార్ చూడండి. వీటితో పాటుగా 75 మంది ఎంజిఎఫ్ మహాత్మా గాంధీ ఫెలోషిప్ స్వీకరించినటువంటి వారు ఉన్నారు. వారందరినీ మనం సత్కరించుకున్న వారి పేర్లు నేను ఆల్ఫాబెటికల్ గా చదువుతాను. చదివిన వారు దయచేసి ముందుకొచ్చి మన సత్కారాన్ని అందుకోవచ్చు. బాలం హరికృష్ణ ప్రసాద్, జనార్దన్ రావు గారు, సత్యుడి జనార్దన్ రావు గారు, కొండేటి కృష్ణమూర్తి, ప్రతి సంవత్సరానికి ఒక ట్రైనింగ్ అవుతుంది. ఇందులో భాగంగా 2020కి నెల్లూరు జిల్లా నుంచి 203 గవర్నర్గా రాఘవేంద్ర రెడ్డి గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఆయన లాస్ట్ జనవరి నుంచి ఈ 31 డిసెంబర్ వరకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు
సతీష్ ఇంటర్నేషనల్ జరిగింది. ఆయనకు ఎవరైతే సహకరించారో ఎవరైతే మంచి యాక్టివిటీ చేశారో ఎంజిఎఫ్ గెటారో మేజర్లో అయ్యారో వాళ్ళందరికీ కృతజ్ఞతగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అని ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరికీ సన్మానించడం చాలా ఇలాంటి కార్యక్రమాలు చేసిన దానివల్ల రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఎంజిఎఫ్లు కానీ సిల్వర్ గోల్డ్ డోనర్ అయ్యారో వాళ్ళు ఇంకా ఉత్సవంగా ఎక్కువగా ఇంటర్నేషనల్గా డొనేట్ చేసే అవకాశం ఉంటుందని దీన్ని రాఘవేంద్ర శెట్టి గారు దిగ్విజయంగా చేశారని మరొకసారి ఇంటర్నేషనల్ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ అవార్డుల ఫంక్షను మార్చి 28వ తారీఖు కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో ఈరోజు జరిగింది. 2020 గవర్నరు రాఘవేంద్ర శెట్టి గారు, నేను క్యాబినెట్ సెక్రటరీ, రాజా రమేష్ ట్రెజరరు ఈ సంయుక్తంగా 2020లో ఈ కార్యక్రమం ఎంజిఎఫ్లో కట్టించాం. వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఈరోజు చేశాం. మహాత్మా గాంధీ ఫెలోషిప్ ఎంజిఎఫ్ అంటే తర్వాత సిల్వర్ డోనరు, గోల్డ్ డోనరు, ప్లాటినం డోనరు, స్టార్ డోనరు ఈ మాదిరిగా చేసిన వారందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుగుద్ది. ఈ సంవత్సరం కరోనా వల్ల మార్చిలో జరపాల్సి వచ్చింది. ఇది ప్రతి ఒక్క వాకరు ఈ ఎంజిఎఫ్ కట్టినందుకు ఈరోజు ఈ వేడుకని ఘనంగా ఇక్కడ కళ్యాణ మండపంలో జరిగాం. దీనికి హోస్ట్ క్లబ్గా కేసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నిర్వహించారు. మా వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సభా కార్యక్రమం అంతా కూడా సెక్రటరీ ప్రసాద్ బాబు, సుబ్బరామరెడ్డి వీళ్ళంతా జరిగింది. 2020 గవర్నర్ రాఘవేంద్ర శెట్టి గారి ఇవ్వాల్సిన అవార్డు ఫంక్షన్ ఈరోజు జరిగింది. 2021కి మరలా రాఘవేంద్ర రెడ్డి గారు నవంబర్లో, డిసెంబర్లో ఈ సంవత్సరం మరలా చేస్తాం. ఈరోజు 2020 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఇక్కడ మన కిలారి తిరుపతి నాయక కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్యంగా క్లబ్బులు గత సంవత్సరం 2020 అవార్డ్స్ క్లబ్బులు కొన్ని క్లబ్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాకర్స్ ఇంటర్నేషనల్లో 11 మంది గవర్నర్లలో ఈసారి మన డిస్ట్రిక్ట్ 203 అన్ని విధాలుగా కాంట్రిబ్యూషన్లో హైయెస్ట్గా నిలబడింది. ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్లో కూడా 9,20,000 మన వాకర్స్ ఇంటర్నేషనల్కి మన నెల్లూరు జిల్లా నుంచి పంపించడం జరిగింది. దానిలో 75 ఎంజిఎఫ్లు, 7 మేజర్ డోనర్లు చేయడం జరిగింది. ఎక్కువ భాగం దాంట్లో మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 60-65 ఎంజిఎఫ్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నాకు గవర్నర్గా అయ్యే అవకాశం ఇచ్చిన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ 9,20,000 డొనేట్ చేసిన ఎంజిఎఫ్ డోనర్స్ కానివ్వండి, మేజర్ డోనర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. అదేవిధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ లీడర్ అయిన మన 2022 ప్రెసిడెంట్ మొదటిసారి నెల్లూరు జిల్లాకి అవకాశం వచ్చింది. ఆ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన మన ఎంవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు గత సంవత్సరం అన్ని విధాలుగా సహకరించారు ఆయన. అదేవిధంగా రాఘవరెడ్డి గారు కూడా నాకు అన్ని విధాలుగా గైడెన్స్ ఇచ్చి ఇద్దరం కలిసి బాగా చేసాం 2020. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మన బలరాం నాయక్ గారు, అదేవిధంగా ట్రెజరర్ రాజా రమేష్ గారు వాళ్ళందరూ సహకారంతో కూడా ఈ సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్, మాజీ గవర్నర్లు వెంకరెడ్డి గారు, దేవరాజు సుబ్రహ్మణ్యం యాదవ్ గారికి అట్లా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కాన్ఫరెన్స్ కరోనా కారణంగా మార్చిలో జరుపుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ 2020 గవర్నర్గా రాఘవేంద్ర శెట్టి గారు బాగా కార్యక్రమాలు చేసినారు. ఎంజిఎఫ్ ఇంటర్నేషనల్ ఫండింగ్ చేసినారు. ఈ సంవత్సరం నేను రాఘవరెడ్డి నా పేరు 21 గవర్నర్గా వర్క్ చేస్తున్నాను. దిగ్విజయంగా వాకర్స్ సంక్షేమం కోసం, వాకర్స్ యొక్క అభివృద్ధి, వాకర్స్ యొక్క హెల్త్ కోసం పాటుపడుతున్నాను.